మీకు ఎలా ఉందమ్మా? జగన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. ఆయన వస్తే బాగానే ఉంటుంది మళ్ళీ. మళ్ళీ ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారే. జగన్. అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయమ్మా? అన్నీ అంటే వసతి దీవెన అందట్లేదు, విద్యా దీవెన వేస్తున్నారు. అంటే వేస్తానని చెప్పారు పిల్లలు, దాని గురించి కొంచెం రాస్ అయ్యారు. దాన్ని అదే పూర్తిగా అమలు అవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇల్లు పెట్టుకున్నారమ్మా? ఇల్లు వచ్చినాయి అదే ఇదేనమ్మా? ఆ. అంటే గతంలో పెట్టుకున్నారా? అప్పుడు పెట్టుకున్నారా? ఇప్పుడు పెట్టుకున్నారా? ఆయన వచ్చిన తర్వాతే పెట్టుకున్నాం. ఓకే. ఇల్లు మీకు అనేది పర్ఫెక్ట్ గా అన్ని బిల్స్ కానీ అన్ని వచ్చేసినాయి? వచ్చినాయి బిల్స్ అన్ని బాగానే వచ్చినాయి. ఇల్లు సంగతి అయితే బాగానే ఉందండి. అన్ని మిగతా విషయాలు కొంచెం అన్నీ అందలేదు, దానివల్ల ఇబ్బందిగా ఉంది. మరి ఈసారి వస్తాడంటారా జగన్? అంటే ప్రజలందరూ ఉన్నారంటారా జగన్ వైపు? అంటే చెల్లెలే వేరే పార్టీలో జాయిన్ అయింది కదా. అంటే కొత్తగా మార్పు కోరుకోవచ్చు, కానీ బాగానే ఉంది, బాగానే చేశారు మార్పులు, బాగానే ఉందండి. మరి ఏమంటే ఆయన అవిని ఇంతకు ముందు ఏది లేనప్పుడు కూడా లేవు, ఏవిని ఇలాంటివి ఏవిని ఆయన బాగానే చేశారు. కాకపోతే మరి చూద్దాం, మరి అనుకుంటున్నాడు వస్తాడని. పెద్దాపురంలో మీకు ఇన్ఛార్జ్ ఉన్న దొరబాబు గారు వచ్చారమ్మా ఊరికి ఎప్పుడైనా? ఇక్కడికి వచ్చారండి, వచ్చి అన్ని కనుక్కుని చేశారు. ఇక్కడ ఆయనే కదా మరి అన్ని చూసుకున్నారండి. జగన్ ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయన వస్తే బాగానే ఉంటుంది. దొరబాబు గారు ప్రజెంట్ టీడీపీ కదా ఇక్కడ రాజప్ప గారు. సో ముందుగా వైఎస్ఆర్సీపీ నుంచి దొరబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్ గారు వస్తే అందులో ఈ వైఎస్ జగన్ రావాలని కోరుకుంటున్నాను.